వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కెరన్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ అగరల్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఓకేనండి, మనము కెరన్స్ అర్థమెటిక్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ లో చూసుకున్నట్లయితే మనం టైప్ 2 డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు టైప్ 2 లో ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్ చేసాం. సెకండ్ వీడియో చూడండి. క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఆర్ఎస్ 782 అంటే 782 రూపీస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్ ఇన్ ది రేషియో 1/2:2/3:3/4. ది ఫస్ట్ పార్ట్ ఈజ్ అని అడిగాడు. ది ఫస్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్ కావాలండి. అంటే ముందు ఇక్కడ మనకి రేషియో అనేది మనకి ఫ్రాక్షన్ రూపం ఉంది కాబట్టి నార్మల్ గా తీసుకోవాలండి. ఇప్పుడు ఆ రేషియో ఇక్కడ రాసుకోండి. 1/2:2/3:3/4 అండి. 3/4 ఎప్పుడు కూడా ఇలా మనకి రేషియో ఉండకూడదండి. మనకి హోల్ నెంబర్స్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ డినామినేటర్స్ ఎల్సిఎం చేయండి. 2కి 3కి 4కి ఎల్సిఎం 12 కాబట్టి ప్రతి నెంబర్ ని కూడా 12 తో డివిజన్ చేసేయండి. 12 తో డివిజన్ చేసినట్లయితే ఏమవుతుంది? 1/2 ఇంటూ 12 ఈస్ టు 2/3 ఇంటూ 12 ఈస్ టు 3/4 ఇంటూ 12 అండి. 2తో చూడండి. 2 1 2 6 కాబట్టి ఇక్కడ 6:2 వస్తుంది. 3 1 3 4 కాబట్టి మనకి ఓన్లీ ఫస్ట్ నెంబర్ కావాలి కాబట్టి 6 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి. 3తో 3 4 కాబట్టి 2 4 8 అండి. నెక్స్ట్ 4తో 4 3 కాబట్టి 3 3 9 అండి. ఇలాగా 6:8:9 అండి. మనకి ఏం కావాలంటే ఫస్ట్ పార్ట్ కావాలన్నాడు కాబట్టి ఫస్ట్ పార్ట్ అనేది 6 ఉంది కాబట్టి 6 టేబుల్ తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది 6 టేబుల్ తో పోదండి కాబట్టి ఆన్సర్ కాదు. ఇది 6 టేబుల్ తో పోతుందో చూడండి, పోతుందండి. ఇది 6 టేబుల్ తో పోదండి. ఎందుకంటే చూడండి, 6 3 18 10 ఉంటుందండి. 6 టేబుల్ తో పోదండి. ఇది 6 టేబుల్ తో పోతుందో చూడండి. 6 తో 6 2 18 అండి. ఇంకా 16 ఉంటుంది కాబట్టి ఇది కూడా పోదండి. 6 టేబుల్ తో పోయింది ఒకటే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 204 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 204 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ గా చూడండి. ఆప్షన్ త్రూ మనం చేసేవచ్చు. లేదు నార్మల్ ప్రాసెస్ ప్రకారం చేసినా సరే మనకి అదే వస్తుందండి. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి. 6 + 8 + 7 అండి. 6 + 8 14, 14 + 9 అంటే 23 అండి. అంటే 23 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 782 అయినట్లయితే మనకు 6 పార్ట్స్ కావాలండి. 6 పార్ట్స్ ఎంత అవుతుందో చూడండి. ఇది కావాలంటే ఏం చేయాలంటే 6/23 ఇంటూ 782 అనమాట. ఇక్కడ చూడండి 23తో డివిజన్ చేయండి. డివిజన్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది చూసుకోండి. అంటే 23 టేబుల్ మీకు రాదు కాబట్టి 23తో చూడండి. 23 3 చూసుకోండి. 3 చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 69 అండి. 69 మైనస్ చేస్తే 9 ఉంటుంది. 92 కాబట్టి 23 4 అండి. అంటే మనకి 34 వస్తుంది. 34 ఇంటూ 6 చేయండి. 6 4 24 2 అంటే చివరి 4 వచ్చింది ఆన్సర్ అంటే సింపుల్ గా పెట్టేయచ్చు. లేదా నెక్స్ట్ 6 3 18, 18 + 2 204 అండి. అంటే 18 + 2 20 కాబట్టి 204 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ప్రాసెస్ ప్రకారం చేసిన అవుతుంది. ప్రాసెస్ అవసరం లేదండి. ఓన్లీ ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6 టేబుల్ తో క్యాన్సిల్ అయింది. ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17. The average of 11 numbers is 36, whereas average of 9 of them is 34. The remaining 2 numbers are in the ratio 2:3. Find the value of the smaller number between remaining 2 numbers అని ఇచ్చాడు. Between remaining 2 numbers. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ మిగిలాయండి. ఆ మిగిలిన 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు 2:3. అందులో స్మాలర్ నెంబర్ ఉన్నాడంటే 2 కాబట్టి అంటే 2 టేబుల్ తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది ఒక్కటి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ మనకు కాదని డిసైడ్ అయిపోవచ్చు అనమాట. అయితే ఈ ఒక్కదాని వల్ల మనకి ఉపయోగం లేదు కాబట్టి మనం నెక్స్ట్ మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ అన్నాడు కాబట్టి 11 నెంబర్స్ యొక్క యావరేజ్ 36 కాబట్టి మొత్తం కావాలంటే ఏమవుతుందండి? 11 ఇంటూ 36 అవుతుందండి. నెక్స్ట్ వేరేజ్ యావరేజ్ ఆఫ్ 9 ఆఫ్ దెమ్ అంటే అందులో 9 నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత ఇచ్చింది? 34 ఇచ్చారు కాబట్టి దాన్ని బయట తీసేయండి. 9 ఇంటూ 34 అనమాట. మైనస్ చేసినట్లయితే మనకి 2 నెంబర్స్ వస్తాయండి. ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 11 ఇంటూ 36 అంటే ఇక్కడ 396 అవుతుందండి. 9 ఇంటూ 34 చూడండి. 9 4 36, 3 9 3 27, 27 + 3 అంటే 30 అంటే 306 అవుతుంది అనమాట. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి? 90 వస్తుందండి. అంటే రెండు సంఖ్యలు మొత్తం ఎంత అంటే 90 వచ్చిందండి. ఆ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడండి. ఇక్కడ ఎంత అంటే 2:3 కాబట్టి ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి 5 అండి. అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అని అర్థము. మరి 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అంటే అర్థం ఏంటంటే ఇంటూ 18 అయ్యిందండి. ఇక్కడ కూడా ఇంటూ 18 అవుతుందండి.
18 2 ఎంత అండి 36 కాబట్టి మనకి ఆ 2 పార్ట్స్ ఎంత అవుతుందంటే 36 అవుతుంది. ఇక్కడ 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18, ది రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ది స్కూల్ ఆఫ్ 432 పీపుల్స్ ఈజ్ 5:4. When some new boys and girls are admitted, the number of boys increased by 12 and the ratio of the boys to girls changed to 7:6. The number of new girls admitted is అని ఇచ్చాడండి. The number of new girls admitted is. ఇక్కడ చూడండి టోటల్ మనకు చూసుకున్నట్లయితే 432 పీపుల్స్ ఉన్నారండి. వాళ్ళ యొక్క రేషియో చూసుకున్నట్లయితే అంటే బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో చూసుకున్నట్లయితే 5:3 అండి. మొత్తం టోటల్ చూసుకున్నట్లయితే 432, అందులో బాయ్స్ గర్ల్స్ చూసుకున్నట్లయితే 5:4 కాబట్టి 5:4 రేషియోలో విడదీయండి. ఓకేనండి. ఇక్కడ మనము ఏమడిగాడు చూడండి, ఇక్కడ కొత్తగా వచ్చిన గర్ల్స్ కావాలండి. అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు యాడ్ అయ్యారండి. చూడండి ఇక్కడ వెన్ సమ్ న్యూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ అడ్మిటెడ్, బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా యాడ్ అయ్యారండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంక్రీజ్ బై 12 అన్నాడండి. అంటే బాయ్స్ అనే వాళ్ళు ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారండి? 12 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారండి. 12 మెంబర్స్ ఇంక్రీజ్ అయినట్లయితే ఇప్పుడు మనకి ఎవరికి కావాలి? గర్ల్స్ కావాలన్నమాట. గర్ల్స్ ఎంతమందో తెలియదు మనకి. ఓకేనండి. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అనేది 432 విడదీయండి ఇలాగా. ఇది 9 టేబుల్ తో చూడండి. 5 + 4 9 కాబట్టి 9 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 432 అండి. అయితే 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడండి. 9 తో చూడండి. 9 తో చూసుకున్నట్లయితే ఇక్కడ 432 క్యాన్సిల్ అవుతుందో చూడండి. 4 వస్తుందండి. 4 ఎంత అంటే 36. 36 అంటే ఇంకా 72 ఉంటుందంటే 8 అంటే 48. 48 ఇంటూ 5 చూడండి ఏమవుతుందండి? 5 8 40 అండి. 4 5 4 20 24 అండి. 240 వస్తుంది. అంటే బాయ్స్ ఎంతమంది అవుతారండి? 240 అవుతుందండి. గర్ల్స్ ఎంతమంది అవుతారండి? 4 ఇంటూ 48 కాబట్టి 4 8 32 3 4 4 16 + 3 అంటే 192 వస్తుందండి. 19 కాబట్టి 192. అంటే బాయ్స్ ఎంతమంది అండి? 240 అండి. గర్ల్స్ ఎంతమంది అండి? 192. అయితే ఇక్కడ 48 తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ 432 నుంచి 240 మైనస్ చేస్తే మనం 192 వస్తుంది. దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ తెలిసిపోయిందండి. ఇక్కడ మనకి 12 ఇంక్రీజ్ అయ్యారండి. 12 ఇంక్రీజ్ అయ్యారు కదా బాయ్స్. మొత్తం ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 252 అవుతుందండి. ఈ 252కి రేషియో ఎంత ఇచ్చాడండి? 7 ఇచ్చాడండి. అంటే 7 పార్ట్స్ ఈక్వల్ టు 252 అనమాట. అయితే ఇక్కడ మన గర్ల్స్ ఎంత ఇచ్చాడు? 6 పార్ట్స్ ఇచ్చాడు. 6 ఇంటూ సంథింగ్ వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఇది వస్తుందండి. ఇక్కడ మనకి ఎక్స్ కాబట్టి దీని వాల్యూ మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. 7 టేబుల్స్ చూసినట్లయితే 7 3 21 అండి. ఇంకా 42 ఉంటుంది కదా, 7 6 అండి. అంటే 36 వచ్చింది. 36 వచ్చిందండి. ఇక్కడ కూడా 36 అండి. 6 ఇంటూ 36 చేస్తే ఏమొస్తుంది? 216 వస్తుంది. కాబట్టి 192 అనేది 216 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలో చూడండి. మన ఎక్స్ కావాలంటే ఏం చేయాలండి? 216 నుంచి 192 మైనస్ చేసేయండి. 6 నుంచి 2 మైనస్ చేస్తే 4 అండి. 1 నుంచి 9 తీయలేం కాబట్టి 11 నుంచి 9 మైనస్ చేస్తే 2. ఇక్కడ మన 1 ఉంటుంది. 1 - 1 అంటే 1 కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 24 అండి. అంటే కొత్తగా చేరిన గర్ల్స్ ఎంతమంది అండి? 24 మెంబర్స్ అనమాట. కొత్తగా చేరిన గర్ల్స్ ఎంతమంది అండి? 24 మెంబర్స్ అండి. చాలా సింపుల్ అండి ఇది. కానీ ఒకటి మనం చేసే పద్ధతి అనేది గుర్తుంచుకోండి. ఈ ఈ సమ్ మాత్రం మినిమం 2-3 టైమ్స్ అనేది చూడండి. చూస్తే మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. లేదంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం ఇక్కడ డేటా అనేది కంప్లీట్ గా రాయకుండా మనము సింపుల్ గా షార్ట్ కట్ లో చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇఫ్ ది రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 1:5 అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ 320, దెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్క్వేర్స్ ఆఫ్ దీస్ 2 numbers అని ఇచ్చాడండి. చూడండి చాలా సింపుల్. ఇది కూడా క్వశ్చన్. ఇఫ్ ది రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 1:5 అండి. అంటే రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత అండి? 1:5 అండి. అండ్ దర్ ప్రొడక్ట్ ఈజ్ 320 అండి. దీని యొక్క ప్రొడక్ట్ అడగగానే చూడండి ఈ రేషియో మనకి 1:5 కాడ 1x 5x అని రాసుకోవచ్చు అండి. ప్రొడక్ట్ అనగానే ఏమవుతుందండి? 1x ఇంటూ 5x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5x² అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 320 అండి. మరి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి? x² ఈజ్ ఈక్వల్ టు 320/5 అండి. 5 6 5 4 అండి 64 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 8 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. అయితే నంబర్స్ ఏమవుతుందండి? 8 చూడండి 1 ఇంటూ ఎక్స్ అంటే 8 అవుతుందండి. 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 8 అంటే ఏమవుతుందండి? 40 అవుతుందండి. అంటే 8:40 వస్తుంది అనమాట. అంటే 8:40 అంటే ఒక నెంబర్ 80 అండి, ఇంకొక నెంబర్ 40 అండి. ఇప్పుడు ఏమడిగండి? దెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్క్వేర్స్ ఆఫ్ దీస్ 2 numbers అన్నాడు. ఈ 2 numbers యొక్క డిఫరెన్స్ కావాలండి. అంటే స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ అంటే 40² - 8² కావాలండి. చేయండి. ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి a² - b² ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి? a + b ఇంటూ a - b అని రాయొచ్చండి. లేదా మనం 40² అంటే తెలుసు కాబట్టి 1600 అని, 8² 64 కాబట్టి రెండు మైనస్ చేస్తే మనకు సరిపోతుందండి. మైనస్ చేసి చూడండి 0 నుంచి 4 మైనస్ చేసి 6 కాబట్టి 6 ఉంటే మనకు ఆన్సర్ అవ్వచ్చు అండి. ఈ రెండు కాదండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 నుంచి 6 మైనస్ చేయాలి అంటే ఇక్కడ 9 ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ బారోయింగ్ అయింది కాబట్టి 9 నుంచి 6 మైనస్ చేస్తే ఏమవుతుంది 3 వస్తుంది కాబట్టి 3 ఉందే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా పెట్టవచ్చు, లేదా ఈ ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు అండి. 40 + 8 అంటే ఏమవుతుందండి 48 అవుతుందండి. 40 - 8 అంటే ఏమవుతుందండి 32 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేసేయండి. 2తో చూడండి 2 8 16 1 అండి. 2 4 12 సారీ 2 8 16 1 2 4 8 8 + 1 9 అండి. 3తో చూడండి 3 8 24 2 3 4 12 అండి. ఎంత అవుద్దండి 14 అవుద్దండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే ఏమవుద్దండి 15 36 అవుద్దండి. 15 36 మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అనిపించవచ్చు, వెంటనే మనము ఏది బెటర్ అనిపిస్తే అది చేసుకుంటారు. ఈ మెథడ్లో చేయొచ్చు, లేదా A² - B² మెథడ్లో చేయొచ్చు. A² B² మెథడ్ అనేది మనకి కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చాలా దూరం ఉందండి. కాబట్టి A² - B² మెథడ్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. అందుకే వెంటనే మనము మెథడ్ చేంజ్ చేసి చెప్పాను నేను. చివరి 36 వచ్చింది కాబట్టి 36 ఉంది, మనకి కరెక్ట్ ఆన్సర్ ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. ది రేషియో ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 3:4. ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 400. వాట్ ఇస్ ది సమ్ ఆఫ్ ది నెంబర్స్ వచ్చాడు. ఆ నెంబర్స్ యొక్క సమ్ కావాలండి. ఇక్కడ చూడండి ఆ 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడండి. రెండు పాజిటివ్ నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడండి 3:4. 3:4 అన్నాడు కాబట్టి వాటి యొక్క సమ్ కావాలన్నాడు కాబట్టి వాటి యొక్క సమ్ కావాలంటే రెండింటి యొక్క సమ్ ఏమవుతుందండి 7 అవుతుందండి. అంటే 7x అంటే 7 టేబుల్తో ఏదైతే పోతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 7 టేబుల్తో ఇది ఒకటే పోతుంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అండి. 28 మనకు ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, సింపుల్ గా మన ఆన్సర్లు పెట్టేయచ్చు, లేదా ప్రాసెస్ ప్రకారం చేద్దామంటే చేసుకోండి. ఏమన్నాడండి సమ్ ఆఫ్ దిర్ స్క్వేర్స్ అన్నాడు, అంటే దీనికి స్క్వేర్ చేయాలి దీనికి స్క్వేర్ చేయాలి, అంటే 3x² + 4x² ఈజ్ ఈక్వల్ టు 400 అండి. అంటే ఇది 9x², ఇది 16x² అండి. అంటే ఏమవుతుందండి 25x² అవుతుందండి. 25x² ఈజ్ ఈక్వల్ టు 400. x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 400/25 అండి. 25తో క్యాన్సిల్ చేసినట్టు 16 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే ఇక్కడ చూడండి 7 × 4 అనమాట. ఇది మన 7x కావాలి కదండి. 7 × 4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 28 అవుతుందండి. అంటే ఈ విధంగా చేసుకోవచ్చు, లేదా సింపుల్ గా ఆప్షన్ త్రూ మనం ఏం అవసరం లేదండి. ఇక్కడ ఇచ్చిన 3:4 ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయగలం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 21. 3 numbers are in the ratio 1:2:3. The sum of their cubes is 4500 అండి. 4500. ది స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. స్మాలెస్ట్ నెంబర్ అంటే 1 కాబట్టి దీన్ని ఉపయోగించి మనం ఆన్సర్ కనుక్కోలేము కాబట్టి ఖచ్చితంగా మనం సమ్ అంతా చూడవలసిందే. 3 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడండి 1:2:3 కాబట్టి 1x 2x 3x అని తీసుకోండి. సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్ అన్నాడు. దీని యొక్క క్యూబ్స్ అన్నాడు అంటే x³ అవుతుందండి. ఇదేమవుతుంది 2x³ అంటే 8x³ అవుతుందండి. ఇక్కడ 3³ అంటే ఏమవుతుందండి 27 అంటే 27x³ అవుతుందండి. ఇవన్నీ కూడా ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 4500 అవుతుంది. ఒకసారి ప్లస్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎక్స్ అంటే ఇక్కడ 1 + 8 అంటే ఏమీ లేదండి, దాని ముందు 1 + 8 అంటే 9 9 + 27 అంటే 36 అవుతుందండి. 36x³ ఈజ్ ఈక్వల్ టు 4500 అండి. మరి x³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4500/36 అవుతుందండి. 9తో చూడండి 9 4 అండి. 9తో 9 5 500 అనమాట. 4తో చూసుకున్నట్లయితే 5 ఇంటూ ఇంకా 100 ఉంటుందండి. 4తో 4 25 అని రాసుకోవచ్చండి. 5 × 25 ఏమవుతుంది 125 అవుతుందండి. x³ ఈజ్ ఈక్వల్ టు 125 అయినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 5 అయినట్లయితే మనకి ఫస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందండి xే కాబట్టి ఏమవుతుందండి 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, చాలా సింపుల్ అండి. ఇచ్చినది ఏదైతే ఇచ్చాడో ఆ డేటా ప్రకారంగా మనం ఈక్వేషన్ తయారు చేసుకోగలిగితే సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. టు గెట్ ది రేషియో p:q for p not equal to q, one has to add a number to each term of the ratio x:y. The number is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, టు గెట్ ది రేషియో p:q, వన్ హ్యాస్ టు యాడెడ్ ఏ నెంబర్ టు ఈచ్ టర్మ్. అంటే ఏదో ఒక నెంబర్ అనేది యాడ్ చేయమంటుందండి. యాడ్ చేసినట్లయితే ది రేషియో x:y అని అనండి. దెన్ ది నెంబర్ ఈజ్ అన్నాడు. దెన్ ది నెంబర్ ఈజ్ అంటే యాడ్ చేసిన నెంబర్ కావాలన్నమాట. ఇక్కడ ఈ క్వశ్చన్స్ ని మీరు షార్ట్ కట్ లో చేయొచ్చండి. ఏమన్నాడు చూడండి, టు గెట్ ది రేషియో p:q ని పొందాడు ఎప్పుడంటే ఏదో ఒక నెంబర్ ని x:y కి యాడ్ చేసినప్పుడు అండి. అంటే x:y అనే నెంబర్ అనేది x:y అనే రేషియోలో ఉన్న నెంబర్ అనేది ఒక ఏ యాడ్ చేయడం వల్ల ఎలా మారిందండి p:q గా మారిందండి. ఇటు ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మాత్రం మీకు గుర్తుందో చూసుకోండి ఒకసారి. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుంది qx అవుతుంది, ఇది py అవుతుందండి. ఈ రెండింటి డిఫరెన్స్ చేయమనము. మనకి ఈ నెంబర్ కావాలంటే x అనే నెంబర్ కావాలనుకుంటే
ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ ఈ డిఫరెన్స్ బై వేసేవాళ్ళం అండి. కానీ ఇక్కడ ఏ అనే నెంబర్ ఇక్కడ యాడింగ్ లేదా సబ్స్ట్రాక్షన్ నెంబర్ కావాలనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఈ డిఫరెన్స్ బై ఈ డిఫరెన్స్ చేసుకోవాలండి. ఈ డిఫరెన్స్ ఏంటంటే పి మైనస్ క్యూ అనమాట. ఈ డిఫరెన్స్ ఏంటంటే క్యూఎక్స్ మైనస్ పివై అనమాట. కాబట్టి ఏమవుతుందండి క్యూఎక్స్ మైనస్ పివై బై పి మైనస్ క్యూ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ టెక్నిక్ అనమాట ఇది. డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టవచ్చు. దాని నుండి ఏమని చెప్పొచ్చు అంటే సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. ఇందులో ఫస్ట్ వన్ కావాలనుకోండి, ఇందులో మీకు ఫస్ట్ వన్ కావాలనుకోండి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తారంటే అంటే ఈ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ సమ్ రేషియో కాబట్టి ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ ఈ పి మైనస్ క్యూ చేయాలి బై ఈ క్యూఎక్స్ మైనస్ వేయాలండి. క్యూఎక్స్ మైనస్ పివై వేయాలి. అప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏ కావాలనుకుంటే ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం కాబట్టి ఇదంతా ఏది పి మైనస్ క్యూ బై క్యూఎక్స్ మైనస్ పివై ఉంది కదండి, అది ఇటు పంపిస్తాం కాబట్టి ఏమవుతుంది రివర్స్ అయిపోతుందండి. ఓకేనండి. కాబట్టి ఇది కాబట్టి ఫార్ములా విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్ అనమాట ఇది. అంటే కొన్ని ఇక్కడ ఫార్ములా రూపంలో అడిగాడు, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు కాబట్టి ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఇఫ్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4 అండ్ వై ఇస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3:4 అండి, దెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3z ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. ఇక్కడ చూడండి ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు 3:4 అండి, వై ఈజ్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3:4 అండి. చూడండి రెండు కూడా 3:4లే. ఇక్కడ మనకి ఏం కావాలి, ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వై ఈజ్ ఈక్వల్ ఎంత అని కనుక్కోగలమండి. కాబట్టి ఇక్కడ మీరు ఇలా ఆరమోకి పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ 3 ముందు ఖాళీ ఉంది ఇక్కడ 3 వేసుకోండి, 4 తర్వాత ఖాళీ ఉంది ఇక్కడ 4 వేసుకోండి, డైరెక్ట్ గా మల్టిప్లై చేసేయండి. 3 3 9 అండి, 4 3 ఎంత అంటే 12 అండి, 4 4 16 అండి. అంటే 9:12:16 అవుతుంది అనమాట. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 9 వై ఈక్వల్ 12 జెడ్ ఈజ్ ఈక్వల్ 16 అని అర్థం. ఇప్పుడు ఏం అడిగాడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3z కావాలని అడిగాడండి. ఎక్స్ ఎంత అండి 9 అండి, ప్లస్ వై 12, జెడ్ 16 బై 3z అంటే 3 into 16 అండి. మొత్తం ప్లస్ చేయండి ఏమవుతుంది చూడండి, 9 + 12 అంటే 21 ప్లస్ ఇక్కడ 16 అండి అంటే 37 అవుతుందండి. 37 బై 16 3 48 అండి, 37 48 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. ఇఫ్ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈస్ టు 1/3, బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1/5 ఈస్ టు 1/3, దెన్ ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి కావాలండి. ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి రేషియో ఇచ్చాడండి 1/2 ఈస్ టు 1/3 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి 3:2 అవుతుందండి. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుందండి 3:5 అవుతుందండి. అంటే చూడండి ఇక్కడ ఏ ఈస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2 అండి, బి ఈస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:5 అండి. ఓకే అండి. దీన్ని ఉపయోగించుకుంటూ ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోండి ముందు, ఎందుకంటే మూడు కూడా ఒకే ప్రమాణాలు తీసుకొస్తేనే మనం ఏ అంత బి అంత సి అంత అని కనుక్కోగలమండి. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా సేమ్ ఈ విధంగా యారోమోకి పెట్టుకోవచ్చు, లేదా అక్కడ 3 వేసుకుంటే 3 3 ఏమవుతుందండి 9 అవుతుందండి, 3 2 ఏమవుతుందండి 6 అవుతుందండి, 2 5 10 అవుతుందండి. ఇప్పుడు మనకి టోటల్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఏ ప్లస్ బి ఈస్ టు బి ప్లస్ సి కావాలండి. ఏ ప్లస్ బి అనగానే ఏమవుతుందండి ఏ 9 + 6 అండి, బి ప్లస్ సి అంటే 6 + 10 అండి. 9 + 6 ఎంత 15 అవుతుందండి, 6 + 10 16 అవుతుందండి. కాబట్టి ఏమవుతుంది 15:16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. ది రెసిప్రోకల్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్ 1 and 1/2 and 1 and 1/3 ఆర్ ఇన్ ది రేషియో అని అడిగాడు. చూడండి రెసిప్రోకల్ కావాలి, ది స్క్వేర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ కి రెసిప్రోకల్స్ కావాలి, దానికి నిష్పత్తి కావాలండి. అంటే ముందు ఈ నెంబర్ చూడండి 1/2 1/3 కాబట్టి 1 and 1/2 కాబట్టి ఏమవుతుంది 1 2 2 2 1 2 + 1 అంటే 3 అండి, అంటే 3/2 అవుతుందండి. ఇక్కడ 4/3 అవుతుందండి. ఇప్పుడు దీనికి స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేసి ఏమవుతుంది, స్క్వేర్ చేసినట్లేదా ముందు రేషియో కనుక్కోండి, ప్రాబ్లం లేదు. ముందు రేషియో కనుక్కుంటే కూడా మనకు ఆన్సర్ వస్తుంది. ముందు దీనికి రేషియో బెటర్ అనుకోండి, మొదట్లో రేషియో కనుక్కోండి. రేషియో కనుక్కున్నప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏమవుతుందండి ఇక్కడ 9:8 అవుతుందండి. ఇప్పుడు ఏమడిగాడు స్క్వేర్ అడిగాడు కాబట్టి స్క్వేర్ చేసేయండి. 9 స్క్వేర్ అంటే ఎంత అంటే 81 అండి, 8 స్క్వేర్ అంటే 64 అండి. ఇంక దీనికి ఏమన్నాడు రెసిప్రోకల్స్ అడిగాడండి, కాబట్టి దీని రివర్స్ రేషియో అనమాట. అంటే 81:64. మనకు కావాల్సింది ఏంటంటే 64:81 అనమాట. కాబట్టి 64:81 ఎక్కడ చూడండి ఫస్ట్ వన్ లో ఉంది కదా, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి ముందు ఏమన్నాడు అంటే ఈ నెంబర్స్ కి రేషియో కనుక్కోమని. చూడండి ది నెంబర్స్ ఆర్ ఇన్ ది రేషియో అంటే ఈ రెండు కూడా రేషియోలు ఉన్నట్లయితే రేషియో మనం కనుక్కోమండి. ఆ రేషియో మనకి ఎంత వచ్చిందంటే 9:8 అండి. దాని యొక్క స్క్వేర్స్, దాని యొక్క రెసిప్రోకల్, దాని యొక్క స్క్వేర్స్ ఇది అయింది, దాని యొక్క రెసిప్రోకల్ ఇది అయింది, కాబట్టి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఇఫ్ 117 is divided into 3 parts in the ratio 1/2 is to 2/3 is to 4/5,
దెన్ ది సెకండ్ పార్ట్ ఈక్వల్ అనండి, సెకండ్ పార్ట్ ఇది కావాలండి. ముందు రేషియో చూడండి, 1/2:3/4:4/5 కాబట్టి ఇక్కడ ఈ డినామినేటర్స్ అందరూ కూడా ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే మనకు ఎల్సిఎం ఏమవుతుందంటే 20 అవుతుంది కాబట్టి ప్రతి దానికి కూడా 20తో మల్టిప్లై చేసేయండి. 20తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఇంటూ 20 చేసేయండి. 2తో 2 10s కాబట్టి 10 వస్తుందండి. ఇక్కడ 4తో 4 5s 5 × 3 అంటే 15 వస్తుందండి. 5తో 5 4 అంటే 4 × 4 అంటే 16 వస్తుంది. అంటే 10:15:16 అని అర్థం అనమాట. ఇక్కడ మనం డివిజన్ చేసినట్లయితే ఏది దేంతో క్యాన్సల్ అవుతుంది కూడా వదిలేయండి. కాబట్టి మిడిల్ టర్మ్ ఏంటండి అంటే సెకండ్ టర్మ్ అడిగాడు చూడండి, సెకండ్ పార్ట్ అడిగాడు. సెకండ్ పార్ట్ ఎంత వచ్చిందండి 15 వచ్చింది కాబట్టి 15 టేబుల్తో ఏదైతే క్యాన్సల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 15 టేబుల్ ఇది ఒకటే పోదండి, మిగిలినవన్నీ కూడా పోతాయి. కాబట్టి కనుక్కోవడం కొద్దిగా కష్టమైందండి. కాబట్టి నార్మల్ గా ప్రాసెస్ ప్రకారం చేయండి. మొత్తం అన్ని కూడా కలపండి. 10 + 15 అంటే 25, 25 + 16 అండి. 25 + 16 చేసినట్లయితే ఏమొస్తుందండి 41 వస్తుందండి. 41 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 16. సారీ అండి, ఇక్కడ రేషియో చూడండి 2/3 అంటే ఇక్కడ 3/4 రాసాను, దానివల్ల మనం తప్పు అయిపోయింది. ఒకసారి చూడండి, మొత్తం మార్చేద్దాం. అందుకే రాలేదేమో చూద్దాం. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారంటే 1/2:2/3:4/5 అండి. 2కి 3కి 5కి ఎల్సిఎం చేసినట్లయితే మనకు 30 వస్తుందండి ఎల్సిఎం. కాబట్టి ప్రతి దానికి కూడా 30తో మల్టిప్లై చేయండి. 30తో మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 1/2 × 30, 2/3 × 30, 4/5 × 30 అండి. 4/5 × 30 అండి. ఇప్పుడు చూడండి 2తో 2 15 కాబట్టి ఇక్కడ 15 వస్తుందండి. 3తో 3 10s కాబట్టి ఇక్కడ 20 వస్తుందండి. ఇక్కడ 5తో 5 6 కాబట్టి 6 4 24 వస్తుందండి. మనకి మిడిల్ టర్మ్ కావాలి, సెకండ్ టర్మ్ కావాలి కాబట్టి 20 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 20 టేబుల్ ఒకటే పోతుంది కాబట్టి మనకి 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. చూడండి మనం ఇక్కడ తప్పు చేయడం వల్ల మనకు కరెక్ట్ ఆన్సర్ గుర్తుపట్టలేము. కరెక్ట్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ గుర్తుపట్టగలుగుతున్నాం అండి. లేదంటే మొత్తం ఈ 3 ప్లస్ చేస్తారు 177కి మనం ఈక్వల్ చేయండి. అప్పుడు 20 పార్ట్స్ కనుక్కున్నట్లయితే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27. A and B together have 6,300 rupees if 5/19th of A amount is equal to 2/5th of B amount. ది అమౌంట్ బి ఆఫ్ ఈజ్ అని ది అమౌంట్ ఆఫ్ బి ఈజ్ అని అడిగారు. అంటే బి యొక్క అమౌంట్ కావాలండి. ఏ దగ్గర బి దగ్గర కలిపి 6,300 ఉందండి. ఏలోని 5/19వ వంతు, బిలోని 5/2/5వ వంతు సమానం అండి. కాబట్టి ఏలో 5/19వ వంతు అంటే 5/19 ఈజ్ ఈక్వల్ టు బిలో 2/5వ వంతు అనమాట. ఓకే అంటే మరి ఈ బి పంపించారనుకోండి, A/B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2/5 ఇంటూ ఇక్కడ 5/19 కాసి చూస్తే ఏమవుతుంది 19/5 అవుతుందండి. 19 2 ఎంత అంటే 38 అండి. 5 5 25 అండి. అంటే 38:25 అవుతుందండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే అమౌంట్ బి అమౌంట్ కావాలి. అంటే A/B ఈజ్ ఈక్వల్ టు 38:25 కాబట్టి 25 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. కానీ 25 టేబుల్తో అన్ని క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ అనేది మనం గుర్తుపట్టలేము. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రెండు ప్లస్ చేయాలి. 38 + 23 25 ప్లస్ చేసినట్లయితే ఎంత వస్తుందండి 63 వస్తుందండి. అంటే 63 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 6,300 అండి. ఓకేనండి. అంటే ఏమవుతుందండి ఇక్కడ ఇంటూ 100 అవుతుంది అనమాట. కాబట్టి మనకి ఏది కావాలంటే బి కావాలంటే ఇక్కడ బి అంత 25 కాబట్టి 25 × 100 అనమాట. 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 25 × 100 కాబట్టి 2,500 ఆన్సర్ అవుతుందండి. అంటే బి యొక్క షేర్ చూసుకున్నట్టు బి యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే అంటే 2,500 అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చారంటే ఫైండ్ ది ఫ్రాక్షన్ విచ్ బియర్స్ ది సేమ్ రేషియో టు 1/27 దట్ 3/7 డస్ టు 5/9 అని ఇచ్చాడండి. మొదటి రేషియోకి సరిపోయే రేషియో మనకు కనుక్కోమంటున్నాడు. అంటే మొదటి రేషియో సెకండ్ రేషియో రెండు కూడా ఈక్వల్ అయినట్లయితే ఈ రేషియో కనుక్కోమంటున్నాడు. చూడండి ఇక్కడ మనకు ఫ్రాక్షన్ తెలియదు కాబట్టి ఆ ఫ్రాక్షన్ ఎక్స్ అనుకోండి. x/1/27 ఈజ్ ఈక్వల్ టు 3/7 5/9 అని అర్థం అనమాట అండి. అంటే ఈ రెండు ఈక్వల్ అయినట్లయితే ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఎక్స్ అనేది ఒక ఫ్రాక్షన్ అయితే ఆ ఫ్రాక్షన్ కనుక్కోమంటుందండి. కనుక్కొని ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి ఈ 27 పంపించినట్లయితే ఏమవుతుందండి 27:1 అవుతుంది. అంటే 27x/1 అండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 9s 27 అండి. 7 5s 35 అండి. అంటే 27:35 అనమాట. ఇక్కడ చూడండి 25x/27 అనమాట. 25x ఈజ్ ఈక్వల్ టు 27 అండి. మరి 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 35 అవుతుందండి. ఓకేనండి. 1 ఈజ్ ఈక్వల్ టు 35 అయినట్లయితే మరి ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చూసుకోండి. లేదా
సింపుల్ గా ఇలా మీకు అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు కూడాను. అలా కాకుండా అక్కడ ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ చేసేయండి. ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండు ఇంటూ చేస్తే అంత వస్తుంది అనమాట. అంటే 27x ఇంటూ 35 ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 1 అండి. ఈ 27 క్యాన్సిల్ అయిపోయిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 బై ఈ 35 కాస్త ఇటు వస్తే బై 35 అవుతుంది. 1/35 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. ఇక్కడ మనం ఎందుకు అలా చేయలేదంటే ఇక్కడ చూడండి 27x ఈజ్ ఈక్వల్ టు 27 కాబట్టి x ఈజ్ ఈక్వల్ 1 అని అర్థమవుతుంది. కానీ ఇక్కడ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ 35 అండి. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారంట. 1 పార్ట్ 35 అయింది అనుకోండి, ఇక్కడ x వాల్యూ ఏమవ్వాలంటే ఖచ్చితంగా 1/35 అవుతుందని అర్థం అనమాట. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 35 కాబట్టి. ఓకేనండి, అలా డిసైడ్ అవ్వాలి. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మీన్ టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ వేసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. 1/2 ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ C దెన్ A ఈస్ టు B ఈస్ టు C. ఈ విధంగా మనకు కండిషన్ ఇచ్చినట్టండి. దాని బదులుగా మనం ఏం కనుక్కోవాలి, రేషియో కనుక్కోవాలండి. ఎప్పుడు కూడా బైలో ఉన్నదే మనకి రేషియో అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 1/2 ఆఫ్ A కాబట్టి అంటే A/2 అని అర్థం అండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2B/5 అని అర్థం అండి. ఇక్కడ C/3 అని అర్థం అండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతిదానికి కూడా 2 తో భాగిస్తాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 ఉందండి, 2 పోయేవాళ్ళు కాబట్టి 2 తో ప్రతిదానికి భాగించండి. అప్పుడు ఏమవుతుందండి A/2 ఇంటూ 2 అవుతుందండి. అంటే 2B/5 ఇంటూ 2 అవుతుందండి. C/3 ఇంటూ 2 అవుతుందండి. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ చూడండి A/4 అండి ఈజ్ ఈక్వల్ టు B/5 అండి ఈజ్ ఈక్వల్ టు C/6 అండి. కాబట్టి A ఈస్ టు B ఈస్ టు C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, దాని బైలో ఉన్నదే మనకు సమానం కాబట్టి 4:5:6 అవుతుందండి. 4:5:6 మన ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అండి. ది రేషియో ఆఫ్ 2 numbers ఈస్ 4:5 ఈ బోత్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 4 ది రేషియో బికమ్స్ 5:6. వాట్ ఇస్ ది సమ్ ఆఫ్ ది 2 numbers? ఆ 2 numbers యొక్క సమ్ కావాలండి. ఈ 2 numbers యొక్క సమ్ కావాలంటే 4 + 5 అంటే 9 అండి. 9 టేబుల్ తో మనకి క్యాన్సిల్ అయింది ఆన్సర్ అవ్వచ్చు. కాబట్టి అన్ని కూడా 9 టేబుల్ తో పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కనుక్కోలేమండి. కాబట్టి అంటే ఆప్షన్ తో కనుక్కోలేమండి. కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ చూడండి. 2 numbers ఆర్ ఇన్ ది రేషియో అంటే రెండు సంఖ్యలు అనేవి 4:5 నిష్పత్తులు ఉన్నాయండి. అందులో ప్రతి సంఖ్య చూడండి బోత్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 4 ప్రతి సంఖ్య కూడా 4 యాడ్ చేసినట్లయితే అంటే దీనికి 4 యాడ్ చేసాం, దీనికి 4 యాడ్ చేసామండి. యాడ్ చేసినట్లయితే రేషియో ఎలా మారిందండి 5:6 గా మారిందండి. అయినట్లయితే రెండింటి సమ్ కావాలి కాబట్టి సమ్ అంటే 4 + 5 అంటే 9 అండి. 9 ఇంటూ ఇక్కడ యాడింగ్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ ఎంత ఉందో అది వేసుకోండి ఇంటూ 4 అండి. ఇంటూ ఇక్కడ బైలో మన ఈ రేషియో నుంచి కనుక్కోండి కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ చూసుకోవాలండి. ఈ యొక్క డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి ఇంటూ 1 అండి. బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని డిఫరెన్స్ చేసుకోవాలండి. 4 6కి 24 అండి. 5కి 5కి డిఫరెన్స్ 5 క్రాస్ మల్టిప్లికేట్ చేసినట్లయితే 25 అండి. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి 1 వేసుకోండి. ఇప్పుడు 9 4 ఎంత అంటే 36 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 36 అవుతుందండి. అంటే 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 4th one ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేయొచ్చండి. ఓకేనండి, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.